ఎస్. సో ఈరోజు క్లాస్లో మనం ఏం చేద్దామంటే ఇప్పటి వరకు మనం ఏవైతే క్లాసెస్ లాస్ట్ లాస్ట్ ఫ్యూ క్లాసెస్లో మనం తీసుకున్నామో, ఓకే, వాటన్నిటిది ఈరోజు రివిజన్ చేద్దాం మనము. ఓకే, లాస్ట్ క్లాసెస్ ఏదైతే రేషియోస్, దెన్ నెక్స్ట్ ఫ్రాక్షన్స్ కానీ, రేషియోస్ కానీ, ప్రపోర్షన్స్ కానీ, ఏవైతే మనం లాస్ట్ వీక్స్లో చేసామో వాటిది రివిజన్ చేద్దాం. ఓకేనా అందరికీ? ఓకే, సో నేను రివిజన్ రాస్తాను. మీరు రివిజన్లో భాగంగా ఆన్సర్లు మీరు రాయండి. నేను నేను కూడా ఇక్కడ ఆన్సర్స్ ఏంటి అన్నది మళ్ళీ ఇక్కడ ఇక్కడ ఒక క్వశ్చన్ రాస్తాను. బై 20/30 is equivalent to 4/x. Then what is x? What is the value of x? ఓకే, ఈ సమ్ చేసి నాకు ఆన్సర్ చెప్పండి. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్? 20/30 ఈజ్ ఈక్వలెంట్ టు 4/x. then what is x? ఎస్, ఇక్కడ ఎనేబులే ఉంది. ఎవరన్నా రాయాలి అనుకుంటే కనుక దే క్యాన్ రైట్. ట్వంటీ బై థర్టీ ఈజ్ ఈక్వల్ టు 4/x. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత మనకి ఇక్కడ రాశారు చూడండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 6, రైట్. దీన్ని ఎలా రాశారు మీరు ఇక్కడ? ఒక నిమిషం ఇది రబ్ చేసేసి ఇక్కడ పింక్, ఈ మధ్యలో ఈ పింక్లో రాసిన వాళ్ళ పేరు రాయండి ఇక్కడ. దెన్ నెక్స్ట్ ఇక్కడ రాసిన వాళ్ళ పేరు కూడా రాయండి. ఎవరెవరు రాశారు ఇక్కడ ఆన్సర్? ఇద్దరు రాశారు కదా. ఎస్, ఎవరో ఇక్కడ టాపిక్ అని చెప్పి రాశారు. పూర్ణశ్రీ. ఈరోజు టాపిక్ ఏం లేదు, మనం ప్రీవియస్గా ఏవైతే టాపిక్స్ మనము డిస్కస్ చేసామో ఆ టాపిక్స్కి మనము ఈరోజు క్లాస్లో మనము రివిజన్ వర్క్ చేస్తున్నాం. ఓకే, సో ఇక్కడ 20/30 ఈజ్ ఈక్వలెంట్ టు 4/x అన్నది ఎలా రాసాం చూడండి. మనం 20/30 ఈజ్ ఈక్వల్ టు 4/x. దీన్ని ఎలా రాయొచ్చు మనము? దిస్ ఇంటూ దిస్ ఈజ్ ఈక్వల్ టు దిస్ ఇంటూ దిస్. అంటే ఇక్కడ
20 into x is equal to 30 into 4 అని రాస్తున్నాం మనం, రైట్. సో ఇక్కడ మనము ఎక్స్ని మళ్ళీ ఇక్కడికి కిందకి తీసుకుని వస్తే 30 into 4 డివైడెడ్ బై 20, 4 into 5, 5 into 6. So x is equal to 6. So 20 by 30 is equivalent to 20 by 30 is equivalent to 4 by 6. ఇది మన ఆన్సర్. సో ఎక్స్ వాల్యూ ఎంత? ఎక్స్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు మనది 6, రైట్. ఎవరన్నా నోట్స్ రాసుకుంటా అంటే కనుక రాసుకోండి, లేదు అంటే ఐ విల్ గో టు ద నెక్స్ట్ పేజ్. 20 by 30ని మనం ఎలా రాసుకుంటాం? మనం 20 by 30 ఈజ్ ఈక్వల్ టు 4 by 6. దెన్ నెక్స్ట్ క్వశ్చన్. ఇంకొక క్వశ్చన్ చూడండి, ఇంకో క్వశ్చన్ రాస్తున్నాను నేను ఇక్కడ. 5 1/4 minus 3 1/3 is equal to how much? Is equal to how much? 5 1/4 minus, please down sir, your video is disabled. Okay. ఇక్కడ చూడండి, ఇక్కడ రాసుకునే వాళ్ళు రాసుకోవచ్చు. 20 by 30 is equivalent to 4 by x. Then what is x? దీనికి ఆన్సర్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరైతే నోట్స్ రాసుకుంటారో వాళ్ళు నోట్స్ రాసుకోండి. మీ అందరి దగ్గర మొబైల్స్ ఉన్నాయి కదా? ఎస్, నాకు తెలిసి మీ అందరి దగ్గర మొబైల్స్ ఉన్నాయి కదా? ఎస్, ఇక్కడ ఎనేబుల్ చేశాను. మొబైల్స్ ఉన్నాయి కదా? ఓ, మొబైల్స్ కూడా లేవా? ఓకే. ఓకే ఓకే, మొబైల్స్ కనుక నువ్వు ఉన్నవాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే అట్లీస్ట్ ఆ మొబైల్స్ ఉన్నవాళ్ళు మొబైల్స్లో అన్న ఈ వీడియోస్ ఏవైతే ఉన్నాయో ఆ వీడియోస్ చూడొచ్చు. మొబైల్స్ కూడా లేదు అంటే కనుక అప్పుడు మనకి ఎస్, దీనికి ఆన్సర్ రాయండి. ఇప్పుడు ఇక్కడ ఎవరో ఆల్రెడీ రాయడం కూడా స్టార్ట్ చేసేసారు. 21/4 మైనస్, ఇక్కడ రాశారు చూడండి, 21/4 మైనస్ 10/3. ఇక్కడ ఎల్సిఎం చేస్తే 4కి 3కి ఎల్సిఎం చేస్తే ఎంత? 12. సో ఇది 3 టైమ్స్ పోతుంది, ఇంటూ 3 చేస్తాను. సో 21 into 3 మైనస్ ఇక్కడ 10 into 4 ఈజ్ ఈక్వల్ టు 63 మైనస్ 40 డివైడెడ్ బై 12 ఈజ్ ఈక్వల్ టు ఎంత? 23/12. ఇది మన ఆన్సర్. సార్ ప్లీజ్. ఓకే, వీఆర్ హాస్టల్ స్టూడెంట్స్ సార్. 103. ఈ 103 ఏంటి ఇక్కడ? ఇది మైనస్ కదా, ప్లస్ కాదు కదా ఇది. ఇక్కడ నేను మైనస్ ఇచ్చాను. 5 1/4 ప్లస్ కాదు, ఇది మైనస్. ఒకవేళ ప్లస్ అయితే కనుక మీరు అన్నట్టు 103 వస్తుంది. ఇక్కడ మైనస్ కాబట్టి అది 63 - 40 ఈజ్ ఈక్వల్ టు 23/12 వస్తుంది మన ఆన్సర్.
ఓకే, ఇది కూడా రాసుకోండి. ఈ లోపల ఐ విల్ గివ్ యూ అనదర్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ సమ్కి వెళ్దామా? నెక్స్ట్ సమ్ చూడండి. 6/5 into 7 3/4. 6/5 into 7 3/4. దీనికి ఆన్సర్ రాయండి. సిక్స్ బై ఫైవ్ ఇంటూ 7 3/4. ఎస్, ఇక్కడ ఎవరైతే రాస్తున్నారో వాళ్ళందరూ ఒక్క నిమిషం ఆపేసి మీరు ఒక్క నిమిషం, ఎస్ ఇది సాల్వ్ చేస్తాను, ఒక్క నిమిషం అందరూ ఆపేసి నాకు ఇక్కడ ఎవరో 1 డౌట్ అని అడిగారు, వాళ్ళు మట్టుకు రాయండి. 1 డౌట్ అని చెప్పిన వాళ్ళు మట్టుకే రాయండి. ఈ ప్రాబ్లం 8/1/7 ఏదైతే ఉందో అది నేను సాల్వ్ చేసిస్తాను మీకు. ఓకే, ఇక్కడ 1 డౌట్ అని చెప్పి రాశారు కదా, వాళ్ళు మటుకు మీ డౌట్ ఏంటో రాయండి. ఇక్కడ మీ డౌట్ ఏంటో రాయండి. మిగతా వాళ్ళు ఎవరు రాయొద్దు ప్లీజ్. ఇక్కడ ఇంకొక క్వశ్చన్ అడిగారు, ఈ క్వశ్చన్ కూడా ఇక్కడ పక్కకు రాస్తూ ఉండండి. 8/1/7 మైనస్ 1/5 ఇది కూడా మనం రాద్దాము. ఓకే, దెన్ నెక్స్ట్ ఇది కూడా నేను తుడిపేస్తాను. ఇక్కడ 1 డౌట్ అని చెప్పి రాశారు కదా, వాళ్ళు మటుకు రాయండి మీ డౌట్ ఏంటో. ఎస్, మీ డౌట్ ఏంటో రాయండి ఇక్కడ. ఎస్, గుడ్ ఆఫ్టర్నూన్. ఎస్, 1 డౌట్ వాళ్ళు మీ డౌట్ అడగండి. డౌట్ అని చెప్పి రాసి డౌట్ అడగకపోతే ఎలాగ మీరు? ఎస్, డౌట్ అన్నారు, మాయమైపోయారు. 1 more explain సార్. ఓకే, ఇక్కడ ఈ సమ్ ఉంది కదా, ఫస్ట్ ఈ సమ్ చేద్దాము, దాని తర్వాత ఈ సమ్ చేద్దాము. ఈ 2 సమ్ములు చేస్తే కనుక ఈ పైన సమ్ ఏదైతే ఉందో ఈ సమ్ డౌట్ కూడా మీకు క్లియర్ అయిపోతుంది. ఫస్ట్ ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇక్కడ చూడండి 6/5 ఇంటూ 7 3/4 అని ఇచ్చారు. 6/5 ఇంటూ 7 3/4 ఎలా రాయొచ్చు మనము? 7 into 4 28, 28 plus 3 31, 31 divided by 4 అని రాయొచ్చు. రైట్, దీన్ని మీరు కనుక ఫర్దర్గా క్యాన్సిల్ చేస్తే దీన్ని 2 times క్యాన్సిల్ చేయొచ్చు, దీన్ని 3 times క్యాన్సిల్ చేయొచ్చు. సో దీన్ని మనము 93/5 అని చెప్పి రాయొచ్చు ఆన్సర్. ఓకే, ఈ 6/5 ఇంటూ 7 3/4
ఈజ్ ఈక్వల్ టు 93/5. 93/5 వస్తుంది, రైట్. ఇక్కడ ఎవరో నో సార్ అని రాస్తున్నారు, దేనికి నో? ఒక నిమిషం, అనోటేషన్ ఆన్. దేనికి నో? ఇక్కడ ఏదన్నా రాంగ్ రాశానా నేను? వన్ మినిట్. చాలా మంది రాంగ్ అని రాస్తున్నారు నా ఆన్సర్. 93/5 ఇంటూ 95/10. ఈ 95/10 ఎక్కడి నుండి వచ్చింది మీ అందరికీ? ఎస్ ఎస్, ఇక్కడ కింద. ఐ గాట్. అర్థమైంది. 1 మినిట్. ఐ గాట్. ఒకటే నిమిషం, అర్థమైంది. నేను ఎక్కడ తప్పు రాశాను అర్థమైంది నాకు. డిజేబుల్. మీరు భలే షార్ప్ ఉన్నారు అసలు, టూ అటెంటివ్గా ఉంటున్నారు. గుడ్. ఇక్కడ ఈ టూ మర్చిపోయాను నేను. ఇక్కడ ఇవి చూడండి, ఈ టూ మర్చిపోయాను నేను. ఇక్కడ ఈ టూ మర్చిపోయాను. సో ఇట్ ఈస్ 93/10. 93/10 is the answer. ఓకే, థ్యాంక్ యూ ఆల్. ఇది ఈ సమ్కి ఆన్సర్. ఇప్పుడు 8 1/7. రాంగ్ ఆన్సర్ సార్. ఎస్, రాంగ్ ఆన్సర్. ఎస్, కరెక్టెడ్. థ్యాంక్ యూ ఆల్. ఇక్కడ 93, ఈ పర్టికులర్ 2 వాల్యూ ఏదైతే ఉందో అది మిస్ అయిపోయింది అది. సో ఇట్ ఈస్ 93/10. ఇప్పుడు చూడండి, 8 1/7 మైనస్ 6 1/5. దీన్ని మనం చేసినప్పుడు ఎలా చేస్తాము? 8 7 ప్లస్ 1 56 57 57 డివైడెడ్ బై 7 మైనస్, ఇక్కడ ఎవరో అడిగారు కదా, 6 × 5 30, 30 ప్లస్ 1 31, 31 డివైడెడ్ బై 5. 7కి 5కి కామన్ ఫ్యాక్టర్స్ ఏమీ లేవు. సో మనకి ఇక్కడ ఏమవుతుంది, ఎల్సిఎం తీసుకుంటే కనుక మనకి 35 అవుతుంది. 35. సో ఇక్కడ 57 ఇంటూ 7 మైనస్ 31 ఇంటూ 7. మళ్ళీ తప్పు రాస్తున్నాను. ఇక్కడ 57 ఇంటూ 5 మైనస్ 31 ఇంటూ 7. ఇక్కడ కనుక 57 ఇంటూ 5 అంటే ఎంత వస్తుంది మనకి? 57 ఇంటూ 5 5 3 25 285 మైనస్ 31 ఇంటూ 7 ఎంత వస్తుంది నాకు? 31 ఇంటూ 7 21 217 డివైడెడ్ బై 35. 285 మైనస్ 217. ఈ చిన్న ప్లేస్లోనే రాస్తున్నాను, ఎందుకంటే మళ్ళీ మీకు కిందకి పైనకి అవుతుందని చెప్పి. 285 మైనస్ 17. ఇక్కడ 8, 15 మైనస్ 7 8, ఇక్కడ 7 మైనస్ 1 6, 68 ఈజ్ ఈక్వల్ టు 68 డివైడెడ్ బై 35. ఎస్, కరెక్టే చేశాను ఈ సమ్. ఎస్, చెప్పండి, కరెక్టే చేశానా నేను?
ఆన్సర్ కరెక్టేనా తప్ప? ఎస్ కరెక్ట్. ఈసారి పర్ఫెక్ట్గా జాగ్రత్తగా చేశాను నేను, ఎందుకంటే మా స్టూడెంట్స్ పిచ్ అటెంటివ్గా ఉన్నారు కదా. ఎస్ కరెక్ట్. మా స్టూడెంట్స్ అందరూ ఫుల్ అటెంటివ్గా ఉన్నారు కాబట్టి నేను కూడా ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ మీకు, ఇది ఎవరో అర్థం కాలేదు అని చెప్పి అన్నారు, ఇప్పుడు అర్థమైంది కదా. ఎస్, ఇందాక ఎవరో ఈ క్వశ్చన్ అర్థం కాలేదు సార్ అన్నారు, వాళ్ళకి అర్థమైపోయింది కదా ఇప్పుడు. ఇంకెవరన్నా ఒక్క నిమిషము, ఇంకా రాసే వాళ్ళందరూ స్టాప్ చేసేయండి. టాపిక్ నేమ్ ఏం లేదండి, నేను చెప్తున్నా కదా. మనము ఇప్పుడు ఏం చేస్తున్నామంటే లాస్ట్ 2-3 వీక్స్లో నేను ఏవైతే క్లాసెస్ తీసుకున్నానో ఆ క్లాసెస్ అన్నిటికి నేను రివిజన్ చేస్తున్నాను. ఓకే, మనం ఈరోజు కొత్త టాపిక్ ఏమి స్టార్ట్ చేయట్లేదు. లాస్ట్ ఫ్యూ క్లాసెస్లో ఏదైతే మనం చేసామో దాని రివిజన్ మట్టుకే చేస్తున్నాము. కాబట్టి టాపిక్ నేమ్ అంటూ ఏది లేదు దీనికి. ఓకే, ఇంకొక క్వశ్చన్ ఎల్సిఎం బేస్డ్ క్వశ్చన్. ఈ క్వశ్చన్స్ అన్నీ మీకు ఎగ్జామ్స్లో కూడా రావచ్చు. ఎల్సిఎం ఇవి మీరు ఎల్సిఎంస్ కానీ లేకపోతే రేషియోస్ కానీ చేసేటప్పుడు మీకు మీ ఎగ్జామ్స్లో కూడా రావచ్చు ఈ క్వశ్చన్స్. ఓకే, ఇంకొక క్వశ్చన్ రాస్తున్నా చూడండి. ఎనేబుల్ ఆన్ 7 - 3/5. వాట్ ఈజ్ ఆన్సర్? ఈ పింక్తో రాసేవాళ్ళు మటుకు భలే డిసిప్లిన్డ్గా పేపర్కి కార్నర్లోనే రాస్తున్నారు. గుడ్. వచ్చేసారు మధ్యలోకి. ఎవరో ఫాస్ట్గా రాస్తున్నారు 33/5 అని చెప్పి, కానీ ఆన్సర్ వచ్చేది నాకు తెలిసి ఇక్కడ వీళ్ళు పింక్ వాళ్ళు రాసిన దాని ప్రకారం చూస్తే మిక్స్డ్ ఫ్రాక్షన్. ఎస్, మిక్స్డ్ ఫ్రాక్షన్. మిక్స్డ్ ఫ్రాక్షన్, ఇంప్రాపర్ ఫ్రాక్షన్, ప్రాపర్ ఫ్రాక్షన్ అన్నిటిలోకి మనము చేయొచ్చు. దీన్నే మిక్స్డ్ ఫ్రాక్షన్లో రాయండి అంటే కనుక మీరు మిక్స్డ్ ఫ్రాక్షన్లో కూడా రాయొచ్చు. 32/5 చేంజ్ టు మిక్స్డ్ ఫ్రాక్షన్ అంటే దీన్నే అప్పుడు మనకి 6/2/5 అని రాసుకుంటారు అంతే. అక్కడ రాసేసారు చూడండి మా స్టూడెంట్స్ ఎంత ఫాస్ట్గా ఉన్నారో. రైట్, స్టాప్ ఎనోటేషన్. స్టాప్ ఎనోటేషన్. ఇక్కడ ఎవరో దీన్నే చేంజ్ టు మిక్స్డ్ ఫ్రాక్షన్ అని చెప్పి కూడా రాశారు. మనం దీన్ని చేంజ్ టు, ఇక్కడ ఎవరో ఆల్రెడీ ఆన్సర్ రాశారు, చేంజ్ టు మిక్స్డ్ ఫ్రాక్షన్ చేద్దాం. దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ కింద మనం ఎలా చేస్తాం, మనము ఇక్కడ దీన్ని 7/1 అని చెప్పి రాసుకుంటాము. అప్పుడు ఎల్సిఎం 5 అవుతుంది. సో 7 × 5 - 3, 7 × -5 30. 32/5. 32/5ని నేను మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఎలా రాసుకుంటాను? 6/2/5. 6 × 5 30, 30 + 2 32. ఓకే, 32 / 5. So it is 6/2/5 is the mixed fraction. ఒకవేళ వాళ్ళు మిక్స్డ్ ఫ్రాక్షన్ ఏబిసిడి ఆప్షన్స్లో మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఇవ్వలేదు అంటే దెన్ యూ నీడ్ టు రైట్ ఈ ఆన్సర్ ఉందా మీకు, ఈ ఆన్సర్ ఉందా, ఈ ఆన్సర్ ఉందా అని 2 ఆన్సర్లు చూడాలి మీరు. ఒకవేళ ఈ ఆన్సర్ ఉంటే ఈ ఆన్సర్ టిక్ చేయాలి. లేకపోతే మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఈ ఆన్సర్ ఇచ్చారనుకోండి, అప్పుడు ఈ ఆన్సర్ చూడాలి మీరు.
మల్టిపుల్ చాయిస్లో ఏ ఆన్సర్ ఇచ్చారు అన్న చూసుకుని మనము దానికి తగ్గట్టు మన ఆన్సర్ రాసుకోవాలి. రైట్. ఇంకొకటి రాస్తున్నా చూడండి. 36 divided by 6 2/3 is equal to how much? మళ్ళీ మన ఎనటేషన్ ఆన్. పింక్ పెన్ వాళ్ళు వచ్చేస్తున్నారు సైడ్లో. 36 divided by 6 2/3 ఆన్సర్ ఎంత? (27/5). 27/5 ఎక్కడి నుండి వస్తుంది మీకు? మీ అందరికి 5 ఎక్కడి నుండి వస్తుంది ఆన్సర్? (27 divided by 5). ఉండండి, ఇక్కడ ఎవరో 2 క్వశ్చన్లు ఇచ్చారు. జస్ట్ ఏ మినిట్. ఇక్కడ 27/5 54/v ఆన్సర్లు వచ్చాయి. నాకు ఒక నిమిషం ఎవ్వరు రాయొద్దు. ఇక్కడ ఆన్సర్ సాల్వ్ చేసే ముందర ఇక్కడ ఎవరో 18 - 17/14 సాల్వ్ ద ప్రాబ్లమ్ సార్ అని చెప్పి ఇచ్చారు. ఒక నిమిషము. 18 - ఇక్కడ ఆ ప్రాబ్లం రాస్తాను నేను. రాసిన తర్వాత మీరు 18 - ఇక్కడ రాస్తూ ఉండండి. 18 - 17 divided by 14. ఓకే, ఈ క్వశ్చన్కి మనం ఆన్సర్ రాయాలి ఇప్పుడు. ఇక్కడ ఎవరో అడిగారు 18 - ఇది. దెన్ నెక్స్ట్ మనకి ఇప్పుడు ఈ ప్రాబ్లంకి ఆన్సర్ చూద్దాం. ఇక్కడ ఎవరో ఆల్రెడీ రాశారు 27/5 అని చెప్పి ఆన్సర్లు రాశారు. సో ఏ ఆన్సర్ కరెక్టో మనం చూద్దాం. ఓకే, సో ఇక్కడ మనకి ఎలా రాసుకుంటాం మనం ఇక్కడ 36 divided by 18 20/3 ఇక్కడ ఎవరో సింపుల్గా ఏం చేశారంటే 36 into 3/20 అని రాసేసారు డైరెక్ట్గా. ఓకే, 36 3 దాన్ని ఎలా రాశారో చూడండి. 36 divided by 20/3 అని రాసేసుకున్నారు వాళ్ళు. ఓకే, 36 divided by 20/3. సో ఇది పైనకి వెళ్ళిపోయింది. సో 36 into 3/20. రైట్. ఈ రెండు ఏ టేబుల్లో పోతాయి? ఇది 18 టైమ్స్ పోతుంది. 18 టైమ్స్ ఇది 10 టైమ్స్. సో 54/10. by 27/5. This is the answer. కరెక్టేనా? 27/5. 27/5 ఆర్ దీన్ని మనం మిక్స్డ్ ఫ్రాక్షన్లో రాసుకోవాలి అంటే 5 2/5. దిస్ ఇస్ ద ఆన్సర్. ఆన్సర్ ఈజ్ 1.
27/5. ఓకే, నెక్స్ట్ 18 మైనస్ 17/14. ఇది మన నెక్స్ట్ క్వశ్చన్ ఎవరో అడిగారు. 18 minus 17 divided by 14. సో డివైడెడ్ బై 1 వేసుకుంటే 18 ఇంటూ ఫస్ట్ ఎల్సిఎం తీసుకున్నాం మనం. న్యాచురల్ ప్రాసెస్లో తీసుకుంటే ఎల్సిఎం ఇక్కడ 14 టైమ్స్ పోతుంది. 18 ఇంటూ 14 మైనస్ 17 డివైడెడ్ బై 14. సో 18 ఇంటూ 14 ఎంత? 18 ఇంటూ 14 ఇంటూ 8 112 211. 14 into 1 14 plus 11 25. 252 minus 17 divided by 14. So ఇది 235 divided by 14. అంతే కదా, 235 plus 17 252 divided by 14. Yes, enable on. Two hundred and nineteen by 14. సార్ ప్లీజ్ డౌన్ సార్, ఒక్క నిమిషము. ఇక్కడ 219/14 అని ఇచ్చారు. 219/14 14 ఇంటూ 4 ఈ 252నే కదా. 14 ఇంటూ 8 14 8 జార్ 112 112 112 2 11 14 ఇంటూ 14 11 25 252నే వస్తుంది నాకు. 215 minus 235 219/14 వస్తుంది ఆన్సర్. 14 ఇంటూ 8 కరెక్టే కదా. 3 11 2 11 11 వచ్చింది ఇక్కడ. యా 252 minus 17 252 minus 17 235 plus 17 252. So I think answer will be 235/14 only. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వద్దాం మనము. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి అంటే సింపుల్ క్వశ్చన్. ఇది చాలా 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 సింపుల్ క్వశ్చన్. మీరు ఎలా సాల్వ్ చేస్తారో చూద్దాం. వెరీ 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 సింపుల్ క్వశ్చన్. ప్లీజ్ డౌన్ సార్. ఓకే, ఒక్క నిమిషం. ఎస్, ఎస్ 1 minute. దాని తర్వాత ఈ లోపల ఇక్కడే పక్కన రాస్తాను. సో దట్ రాసుకునే వాళ్ళు రాసుకుంటారు, మిగతా వాళ్ళు ఈ ప్రాబ్లమ్ని రిజాల్వ్ చేస్తారు. 5/6 5/8 3/5. ఈ 3 వాల్యూస్లో బిగ్గెస్ట్ వాల్యూ విచ్ ఈస్ ద బిగ్గెస్ట్ వాల్యూ? Which is the biggest value? Yes, మిగతా వాళ్ళు రిజాల్వ్ చేస్తూ ఉండండి. విచ్ ఈస్ ద బిగ్గెస్ట్ వాల్యూ అంటే ఎలా మీరు ఐడెంటిఫై చేస్తారో. ఫైవ్ బై ఎయిట్ ఎవరు ఆల్రెడీ టిక్ పెట్టేశారు. 5/8. ఒకళ్ళేమో 3/5 అని రాసేసారు. 3/5. ఒకళ్ళు 5/8.
అసలు ఇలాగా ఒక వాల్యూ ఇస్తే కనుక దీని బిగ్గెస్ట్ వాల్యూ ఎలాగా అన్నది మనం ఎలా కనుక్కోగలుగుతాం మనము? ఎవరో ఇక్కడ 5/8కి రౌండ్ ఆఫ్ చేసేసారు, ఒకళ్ళు 3/5కి రౌండ్ ఆఫ్ చేసేసారు. ఓకే, ఇప్పుడు మనం చూద్దాము ఈ పర్టికులర్ వాల్యూలో విచ్ ఈజ్ ద బిగ్గెస్ట్ వాల్యూ. 5/6, 5/8, 5/6, 5/8 and 3/5. 5/6, 5/8, 3/5. ఇక్కడ 3 వాల్యూస్ ఉన్నాయి. ఈ 3 వాల్యూస్లోను బిగ్గెస్ట్ వాల్యూ ఏంటి అన్నది నేను ఐడెంటిఫై చేయాలి. ఓకే, ఐడెంటిఫై చేయడానికి మనము ఫస్ట్ స్టెప్ 1 ఏంటి అంటే మనకి డినామినేటర్ ఏదైతే ఉందో అది ఈక్వల్ లేదు, రైట్? సో ఫస్ట్ స్టెప్ వీ నీడ్ టు మేక్ డినామినేటర్ ఈక్వల్. we need to make denominator equal. ఎలా చేస్తాము డినామినేటర్ ఈక్వల్? ఎల్సిఎం తీసుకుంటాం. 6, 8, 5 ఎల్సిఎం ఆఫ్ 6, 8, 5 ఇవి గ్యారెంటీగా మీ ఎగ్జామ్స్లో వచ్చే క్వశ్చన్స్లో ఒకటి ఉంటుంది, చూసుకోండి మీరు. సో 6, 8, 5 ఎల్సిఎం చేస్తే ఏమొస్తుంది మనకి? 6, 8, 5 ఎల్సిఎం చేస్తే 6, 1, 8, 5. సో ఇవి ఏవి వేటికి కామన్ ఇది లేదు, రైట్? సో మనకి 6 into 8 into 5, 6 into 8 into 5 మనకి 6 into 1 minute 6 into దీనికి మనకి 6 into 8 into 5కి ఇక్కడ మనము 2తో చేయొచ్చు. 2, 2 3s are 2 4s are 2 5s are 2 3s are 2 4s are 2 5s are 2 ఇక్కడ 5 డైరెక్ట్ వచ్చేస్తుంది. సో ఇక్కడ మనకి ఎల్సిఎం ఆఫ్ 3, 6, 8, 5 ఎలా రాసుకోవచ్చు అంటే 2 into 3 into 4 into 5 ఈజ్ ఈక్వల్ టు 120. అంతేనా? 5, 20, 60, 120. సో మనకి ఇక్కడ 5/6 ఉంది, 5/6 ఉంది, ఇక్కడ 5/8 ఉంది, ఇక్కడ 3/5 ఉంది. సో మనము ఇక్కడ ఇప్పుడు ఈ 120 ఇక్కడ కింద మనకి 120 వచ్చేటట్టు చేసుకోవాలి ఫస్ట్ స్టెప్. నెక్స్ట్ స్టెప్ ఏంటి మనకి? ఇక్కడ డినామినేటర్ అన్నిటిలోనూ ఈక్వల్ వచ్చేటట్టు చేసుకోవాలి. మనకి ఇక్కడ డినామినేటర్ అన్నిటిలో ఈక్వల్ రావాలి అంటే ఏంటి? 120 రావాలి. సో ఇక్కడ మనకి 120 అంటే ఇక్కడ నేను ఇంటూ 20 చేసుకోవచ్చు కదా, ఇంటూ 20 ఇంటూ 20. ఇక్కడ 15 ఇంటూ 15 ఇంటూ 15. ఇక్కడ 24 5s are ఇంటూ 24 ఇంటూ 24. సో ఇక్కడ 6 into 20 120, 5 into 18 50. న్యూమరేటర్ని కూడా 20తో మల్టిప్లై చేస్తున్నాను. ఇప్పుడు చూడండి 100/120, 75/120, అలాగే 72/120. ఇప్పుడు నా డినామినేటర్ అన్నీ సేమ్ ఉన్నాయి. ఇప్పుడు న్యూమరేటర్లో ఏది పెద్దగా ఉంది మనకి? 100, ఇది పెద్దగా ఉంది. సో విచ్ ఈజ్ ద బిగ్గెస్ట్ వాల్యూ అంటే మనం ఏం రాస్తాము? మనము 5/6. 5/6 ఈజ్ ది లార్జెస్ట్ వాల్యూ అని రాయొచ్చు మనం. ఫైవ్ బై సిక్స్, ఎస్ ఇక్కడ ఎవరో రాశారు చూడండి. 5/6 ఈజ్ ద
లార్జెస్ట్ వాల్యూ. అందరికీ అర్థమైంది కదా? ఇట్లాంటి క్వశ్చన్ కనుక మీ ఎగ్జామ్లో వస్తే కనుక ఎలా హ్యాండిల్ చేయాలి? మనకి కింద కనుక డినామినేటర్స్ ఒకవేళ ఈక్వల్గా లేవు అంటే ఫస్ట్ డినామినేటర్స్ని ఈక్వల్ చేసుకోవాలి. ఫస్ట్ స్టెప్ ఈక్వల్ చేసుకున్న తర్వాత డినామినేటర్ ఈక్వల్ ఎలా చేస్తాం మనము? ఫస్ట్ ఎల్సిఎం చేయండి. ఎల్సిఎం చేసిన తర్వాత ఒక వాల్యూ వస్తుంది. ఆ వాల్యూస్ తోటి మీ డినామినేటర్ ఏదైతే ఉందో దాన్ని ఈక్వల్ చేయండి. దెన్ ఆటోమేటికల్గా ఆ వాల్యూ తోటే న్యూమరేటర్తో మల్టిప్లై చేయండి. దెన్ మీకు ఆటోమేటిక్గా బిగ్గెస్ట్ వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూ వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు అర్థమైంది కదా అందరికీ? ఇలాంటి సినారియోనే మనం ఇంకోటి రాద్దాం. ఇప్పుడైతే ఇంకోటి ట్రై చేద్దాం. అప్పుడు మీకు సింపుల్గా అర్థమవుతుంది. ఇప్పుడు 4/5, 6/7, 8/2 సమ్ వాల్యూ. దీన్ని కూడా ఇంకో చిన్న వాల్యూ తీసుకున్నాము 3. ఓకే, ఈ మూడిటల్లో విచ్ ఈస్ ద బిగ్గెస్ట్ వాల్యూ? విచ్ ఈస్ ద బిగ్గెస్ట్ వాల్యూ? ఎస్, విచ్ ఈస్ ద బిగ్గెస్ట్ వాల్యూ? యా, 1 డౌట్ చెప్పండి, అడగండి 1 డౌట్ వాళ్ళు. (26/8 3/4). ఒక్క నిమిషం. ఇక్కడ ఎవరో 26/8 3/4 అని చెప్పి అడిగారు. మీరు మిగతా వాళ్ళందరూ 4/5, 6/3, 8/2 చూస్తూ ఉండండి. ఈ మధ్యలో ఈ వాల్యూ నేను వీళ్ళకి ఆన్సర్ చెప్తాను. 26/8 3/4. 26/8 3/4. 26/8 3/4. దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు? ఫస్ట్ 26/8 3/4 ఎలా రాసుకోవచ్చు మనము? 8 × 4 + 3. 8 × 4 32, 32, 35, 35/4 అని రాసుకోవచ్చు మనం. సో ఇక్కడ దాన్ని మనం ఎలా రాసుకుంటాం? 26/35/4 అని రాసుకుంటాం. అప్పుడు ఈ 4 పైనకి వెళ్తుంది. 26 × 4 /35. ఇంతే వస్తుంది మీ ఆన్సర్. 26 × 4. 26 × 4 ఎంత? 104. 104 / 35. This will be your answer. Enable on. అసలు మీకు 150 ఎందుకు వచ్చింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ 8/2 రాశాను చూడండి నేను.
8/2 డైరెక్ట్గా 4/1 రాసుకోవచ్చు. 8/2 క్యాన్ రిటర్న్ యాజ్ 4/1, కాకపోతే ఓకే 8/2నే తీసుకోండి మీరు. అసలు ఈ పర్టికులర్ దాంట్లో మీకు 150 ఎల్సిఎం ఎలా వచ్చింది నా డౌటు. 4/5, 4/5, 6/3. ఆహా, రెండు చూడండి, ఇది కూడా మనము 2 టైమ్స్, ఇది 4 టైమ్స్ తీసుకోవచ్చు మనము. 4/5 సరే చూద్దాం. దీన్ని అసలు ఎల్సిఎం తీసుకోకుండానే మీరు ఎల్సిఎం కుడ్ యూ ప్లీజ్ రైట్ నీట్లీ. సారీ, నా రేటింగ్ ఇంత అండి. ఐఎమ్ ట్రయింగ్ మై మ్యాక్స్. నాకు స్కూల్లో మార్కులు కూడా నా రైటింగ్ సరిగ్గా లేదనే తక్కువ వచ్చాయి నాకు. అది కాకుండా నేను ఇది మార్కర్ టైప్ పెన్ తోటి రాస్తున్నాను కదా, దాంతో సరిగ్గా రావట్లేదు. స్టిల్ ఐ ట్రై మై బెస్ట్ టు రైట్ నీట్లీ. కాకపోతే దానికి మీరు నన్ను క్షమించండి, ఏం చేయలేను. నేను నా రైటింగ్ ఇప్పుడు చేంజ్ చేసుకోలేను కూడా. ఓకే, నో ప్రాబ్లం. మీ ఇబ్బంది మీరు చెప్పారు, నా ఇబ్బంది నేను చెప్పాను. చిన్నప్పుడే నా రైటింగ్ నీట్గా అవ్వలేదు సంహౌ. ఓకే, ఇది దీన్ని మనము రెండు విధాలుగా చేయొచ్చు. ఒకటేమో ఎల్సిఎం తీసుకుని చేయొచ్చు, లేదంటే కనుక ఇది చూడండి, డైరెక్ట్గా ఇది 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది, ఇది 4 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇది 4/5, 4/5 అంటే ఎంత మీకు? 5, 4, 0.8, 40, 0. ఓకే, సో ఇదేమో 0.8 వస్తుంది వాల్యూ, ఇదేమో 2 వస్తుంది, ఇదేమో 4 వస్తుంది. సో 8/2 ఈజ్ ద లార్జెస్ట్ వాల్యూ. దీన్నే మనము మన ఎల్సిఎం ఫార్మాట్లో ట్రై చేద్దాం. అప్పుడు కూడా అదే వాల్యూ వస్తుందా రాదా? 4/5, 4/5, 3/6, 4/5, 3/6, సారీ 6/3, 8/2. పర్లేదు కదా, నీట్గానే రాస్తున్నా కదా. 6/3, లెట్ మీ ట్రై, కొద్దిగా నీట్గా రాయడానికి ట్రై చేస్తా. ఈ పెన్ను కూడా ముద్దగా పడుతుంది, దాంతో మీకు ముద్దగా వస్తుంది, కనిపిస్తున్నట్టుంది. దీంట్లో ఫస్ట్ ఎల్సిఎం తీసుకుందాం. ఎల్సిఎం తీసుకుంటే 5, 3, 5, 3, 2. ఎల్సిఎం తీసుకుంటే ఎంత వస్తుంది? ఇవి వేటిల్లోనూ డివైడ్ కావు కాబట్టి దిస్ ఇంటూ దిస్ ఎంత? 30 ఎల్సిఎం వస్తుంది మీకు. ఎల్సిఎం 30 వస్తే అప్పుడు మీరు ఇక్కడ 4 × 6 డివైడెడ్ బై 5 × 6 అని రాసుకోవచ్చు. ఎందుకంటే 30 ఇక్కడ 5 టైమ్స్ పోతుంది. ఇక్కడ ఎంత వస్తుంది మీకు? 6 × 10 డివైడెడ్ బై 3 × 10. ఇక్కడ ఎంత వస్తుంది మీకు? 2 × 15 డివైడెడ్ బై 8 × 15. ఇప్పుడు ఈ రెండిట్లలోంచి మనకి కామన్ తీస్తే ఏమవుతుంది? 24/30 ఇదొక వాల్యూ, 60/30 ఇదొక వాల్యూ, దెన్ నెక్స్ట్ 120/30 ఇదొక వాల్యూ. దీంట్లో తీసుకుంటే కూడా 100/30 ఏదైతే ఉందో దిస్ ఈజ్ ద లార్జెస్ట్ వాల్యూ. కొన్నిసార్లు మీకు ట్రిక్కీగా ఇలా కూడా అడిగితే కనుక డైరెక్ట్గా మీకు డివైడ్ చేసేసుకుని కూడా మీరు చూసుకోవచ్చు. ఎల్సిఎం is 30, లార్జర్ వాల్యూ 8/2. ఎస్, చూడండి ఇక్కడ రాశాను, కొద్దిగా మీకు డౌన్ చేస్తున్నాను ఇక్కడ. ఇగోండి, 4/5, 6/3, 8/2 తీసుకుంటే కనుక
ఎల్సిఎం మనకి 30 వస్తుంది. ఎల్సిఎం 30 వస్తుంది. దాంట్లోంచి మనకి 4/5 30 వస్తే కనుక 5లో అది 30లో 5 6 టైమ్స్ పోతుంది కదా. సో 5 × 6 రాసుకుంటాం. దెన్ నెక్స్ట్ 4 × 6 రాసుకుంటాం. 3 × 10 కాబట్టి ఇక్కడ 6 × 10 అవుతుంది ఇక్కడ. దెన్ నెక్స్ట్ ఇక్కడ 2 × 15 అయింది కాబట్టి 5 × 18. సో 24/30, 60/30, 120/30. సో ఇక్కడ లార్జర్ వాల్యూ ఇక్కడ మన డినామినేటర్ సేమ్ ఉంది కాబట్టి పైన లార్జర్ వాల్యూ ఏదైతే ఉందో దట్ ఈస్ యువర్ బిగ్గెస్ట్ వాల్యూ. సో 120 ఉంది కాబట్టి దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ వాల్యూ. డన్. ఈరోజు ఈయన ఇంపార్టెన్స్ ఏంటి? ఇట్ గాట్ డిస్కనెక్టెడ్ ఇన్ బిట్వీన్. గురజాడ అప్పారావు ఈయన గురించి చెప్పండి ఈరోజు క్లాస్లో. ఎస్, యు ఆర్ ఏబుల్ టు హియర్ మై వాయిస్ రైట్? నా వాయిస్ వినిపిస్తుంది కదా మీ అందరికీ? 57 స్టూడెంట్స్ ఉన్నారు. ప్లీజ్ డౌన్ సార్. ఈరోజు గణేష్, యు ఆర్ ఏబుల్ టు హియర్ మై వాయిస్ రైట్? మన ఈ క్లాస్లో గురజాడ అప్పారావు గురించి తెలుసుకుందాము. ఆయన ఎవరు, ఇంతకీ ఏం చేశారు? ఎస్, కొద్దిగా ఇక్కడ రాయండి. ఇక్కడ ఎనేబుల్ చేశాను నేను మీకు. ఈజ్ మై స్క్రీన్ నాట్ షేర్డ్? ఇక్కడ ఎనేబుల్ చేశాను చూడండి మీకు, గురజాడ అప్పారావు. యా, 1 డౌట్ సార్. ఎస్, అడగండి మీ డౌట్. మీ డౌట్తో పాటు 5/7, 7/9, 5/7, 7/9. ఓకే, వీటిలో బిగ్గెస్ట్ ఏంటి? ఓకే, ఒక నిమిషము. ఇక్కడ ఈ వాల్యూస్ రాసుకుని ఫస్ట్ ఇక్కడ తుడిపి దాని తర్వాత 5/7, 7/9, 7/9, 2/4 ఈ వాల్యూస్ రాసుకుందాము. ఓకే, ఇప్పుడు మీరు చెప్పండి, గురజాడ అప్పారావు గురించి ఎంతమందికి తెలుసు మీకు? ఆయన ఎవరు, ఆయన ఏం చేస్తారు? ఓకే, ఎవరో రాస్తున్నారు. ఎస్, ఆయన ఎవరు ఇంతకీ? గురజాడ అప్పారావు. ఆయన ఏమేం చేశారు? మన తెలుగు వాళ్ళు ఆయనని ఎందుకు అంత గొప్పగా ఆయనని పొగుడుతారు? ఎస్, గురజాడ అప్పారావు. ఈయన కూడా హీ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది తెలుగు పోయట్. ప్లీజ్ డౌన్ సార్, 1 minute. యా, ఎవరో రాస్తున్నారు హీ ఈజ్ అ పోయట్ అని చెప్పి.
సార్ ప్లీజ్. హీఈస్ ఏ పోయెట్, గురజాడ అప్పారావు గారు, హీఈస్ ఏ పోయెట్. ఇంకా ఈయన కూడా చైల్డ్ మ్యారేజెస్, డౌరీ సిస్టమ్, వీటి ఎగెయిన్స్ట్గా పోరాడిన వాళ్ళలో ఈయన కూడా ఒక ఆయన. లాస్ట్ వీక్ మనము వీరేశలింగం పంతులు గారి గురించి చదువుకున్నాం కదా, అలాగే ఈయన కూడా వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ పోయెట్, తెలుగులో గ్రేటెస్ట్ పోయెట్. దెన్ నెక్స్ట్ విమెన్ ఎడ్యుకేషన్, ఇప్పుడు మనము విమెన్ ఎంపవర్మెంట్ గురించి మాట్లాడుతూ ఉంటున్నాం కదా. ఈ విమెన్ ఎంపవర్మెంట్ గురించి ఈయన ఆల్మోస్ట్ 70-80 ఏళ్ల క్రితమే, లేదంటే 100 సంవత్సరాల క్రితమే ఈయన పోరాడాడు. విమెన్ ఎంపవర్మెంట్, విమెన్ చదువుకోవాలి అన్న విషయం కానీ, విమెన్ ఎంపవర్మెంట్, బాల్య వివాహాలు కానీ, వీటి గురించి ఆల్మోస్ట్ 100 సంవత్సరాల క్రితమే. మనం ఇప్పుడు ఏదైతే టీవీల్లోనూ వాటిల్లోనూ చూస్తున్నామో విమెన్ ఎంపవర్మెంట్, March 8 విమెన్స్ డే అని చెప్పి మనం ఏవైతే సెలబ్రేట్ చేసుకుంటూ మనం వీటి గురించి డిస్కస్ చేస్తున్నామో, వీటన్నిటి గురించి ఈయన 100 సంవత్సరాల క్రితమే పోరాడాడు. ఈయన కవితల ద్వారా కానీ, ఈయన రిఫార్మ్స్ ద్వారా కానీ, ఓకే, ఈయన ఆల్మోస్ట్ 100 సంవత్సరాల క్రితమే. ఈయన ఎప్పుడు పుట్టారంటే 1862లో. ఎస్, ఎవరో రాస్తున్నారు చూడండి, 1862లో పుట్టారు ఈయన. 1915 అంటే మన ఇండిపెండెన్స్ ఫైట్ ఏదైతే ఉందో అది పీక్స్లోకి రాకముందరే ఈయన చనిపోవడం కూడా జరిగింది. అంటే ఆల్మోస్ట్ 100 సంవత్సరాల క్రితమే ఈయన 100 సంవత్సరాల క్రితమే విమెన్ చదువుకోవాలని కానీ, లేకపోతే చైల్డ్ ఎడ్యుకేషన్ ఉండకూడదు అని చెప్పి కానీ, విమెన్ చదువుకుంటే వచ్చే లాభాలు ఏంటి కానీ, ఆయన ఆ రోజుల్లోనే జనాలకి ఎక్స్ప్లెయిన్ చేశారు అండ్ పోరాడారు. కొంతవరకు చేంజెస్ కూడా తీసుకొచ్చిన వాళ్ళల్లో ఆద్యుడు అంటారు కదా, మొదటి వాళ్ళు అంటాం కదా. ఈ రోజున విమెన్ ఎవరైతే కొద్దిగా బయటకు వచ్చి చదువుకుని ఇది ఏదైతే చేయగలుగుతున్నారో వీళ్ళందరూ ఇలా బయటికి వచ్చి చెయ్యాలి అని చెప్పి ఫైట్ చేసిన వాళ్ళలో ఈయన ఆద్యుడు అన్నమాట. వన్ ఆఫ్ ది ఎర్లీ పీపుల్ అంటారు కదా, మొదటి తరం పీపుల్ అంటారు కదా, ఆ పర్సన్ ఈయన. ఓకే, దెన్ నెక్స్ట్ ఇక్కడ ఎవరో రాశారు 5/7 అండ్ విచ్ ఈస్ ద లార్జెస్ట్ అని చెప్పారు. 5/7 ఎల్సిఎం ఎంత? 5/7లో ఎల్సిఎం 794. ఎల్సిఎం ఎంత? 63 into 4 252. ఇది 252 ఆల్మోస్ట్ 252 అంటే ఎన్ని టైమ్స్ పోతుంది దీనికి? 252 డివైడెడ్ బై 7 చేస్తే మీకు 7 3s are 21, 7 6s are. సో 5 into 36 డివైడెడ్ బై 7 into 36. అలాగే 7 into 9 ఎన్ని టైమ్స్ పోతుంది? 28 టైమ్స్ పోతుంది. 28 డివైడెడ్ బై 9 into 28. ఇక్కడ 63 టైమ్స్ పోతుంది. 2 into 63 డివైడెడ్ బై 4 into 63. సో ఇక్కడ ఈ వాల్యూస్ చూడండి. ఇప్పుడు 5 into 36 ఎంత? 180. ఇక్కడ 180 డివైడెడ్ బై 252. అలాగే 28 into 7 6 5 196 14 196 డివైడెడ్ బై 252. ఇంకొకటి 2 into 63 126 డివైడెడ్ బై 252. సో ఇప్పుడు మన డినామినేటర్ కామన్ అయిపోయింది. సో ఇక్కడ వాల్యూస్ ఎంత ఉన్నాయి? 180, 196, 126. సో ఈ మధ్యలోది 196 అంటే ఎంత?
7/9. 7/9 is the greatest value. ఎస్, బాయ్ ఎవ్రీవన్. ఒక్క నిమిషము, ఇది అనటేషన్ ఆన్ చేస్తాను. ఎవరైతే డౌట్ అడిగారో వాళ్ళ డౌట్ క్లారిఫై అయ్యిందా? మీకు డౌట్ అడిగిన వాళ్ళ డౌట్ క్లారిఫై అయ్యిందా? ఈ మూడిటల్లో ఏ వాల్యూ? హ్యాపీ శివరాత్రి అందరికీ. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. మళ్ళీ మనము మన ఫ్రైడే రోజు క్లాస్లో కలుద్దాం. ఓకే ఓకే అందరికీ బాయ్, టేక్ కేర్. బాయ్, టేక్ కేర్.